ఓకే అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికీ. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్‌లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుందాం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. సో, ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది అమెరికా ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతో వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడైన ఆయతుల్లా అలీ ఖమేనీని అనే ఆయనను ఏం చేసిందంటే చంపేసిందనమాట. ఓకేనా? అయితే అమెరికా దాడి చేసింది 28లో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై దాడి చేస్తే ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించాడు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణి దాడులకు దిగడంతో ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్నటువంటి కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేసింది. ఎవరు? ఇరాన్. సో, దాని మీదనే ఆధారపడినటువంటి 70% చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ లాంటి దేశాలకు ద్రవ్యోల్బణ భారం అనేది పెరిగింది. సో, దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది భారతీయుల భద్రత కూడా ఆందోళనకరంగా మారింది. అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది అమెరికా చేసింది ఫిబ్రవరి 28న. దాంతో ఆ ఇరాన్ ముఖ్య నాయకుడు, ఓకేనా, ముఖ్య అత్యున్నత నాయకుడు అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించాడు. దానికి ప్రతీకారంగా ఏం చేసింది? తిరిగి దాడులకు పాల్పడింది అనమాట. దీంతో హార్ముజ్ జలసంధి మూసివేయబడింది. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. మళ్ళీ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీకు ఈ చిన్న వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.